అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో మరి ప్రార్థించిన స్థలములో దేవుని యొక్క మహాప్రేమ చేత మనం ఇక్కడ ఉన్నాం. మీరు చూస్తున్నారు ఆ యొక్క మరి చిత్రపటాన్ని. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ప్రార్థించారని, ఇక్కడే ప్రార్థించాలని చెప్పడానికి గుర్తుగా మరి ఆ యొక్క చిత్రపటాన్ని అక్కడ ఉంచారు. ఇది గెత్సెమనే తోట అండి. గెత్సెమనే తోటలో మరి ఇస్కరియోతు యూదా మరి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటుగా కలిసి ఇదిగో ఇక్కడే ఆయన ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. మరి ఇక్కడికి ముందుగా వచ్చిన అనేక మన విశ్వాసులు, మరి ఎంతో సీనియర్ మోస్ట్ అయినటువంటి గురునాథం గారు వారు చెప్పగా మరి వింటున్నాం. ఇదిగో ఇది 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు మరి ప్రార్థించినప్పుడు ఏ చెట్టు అయితే ఉందో ఆ చెట్టు ఇప్పటికీ కూడా ఉన్నట్టుగా మరి దీన్ని చూపెడతా ఉన్నారు. ఇది ఒలివ చెట్టు మీరు చూస్తున్నారు. ఈ యొక్క ఒలివ చెట్టు యేసుక్రీస్తు ప్రభు మరి అప్పుడు ఇక్కడే ప్రార్థన చేసుకున్నట్టుగా ఈ చెట్టు యేసుక్రీస్తు ప్రభును చూసింది. ఈ చెట్టును యేసుక్రీస్తు ప్రభు చూశాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఈ చెట్టు విన్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఈ చెట్టు విన్నది. అలాంటిది మరిదిగో మనము కూడా ఇక్కడికి వచ్చి ఆయన మరి నడయాడిన ఈ యొక్క స్థలములో ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. యెరూషలేమును గురించి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థించడం మన యొక్క మరిదిగో భారంగా, బాధ్యతగా మరున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి.